హాయ్ అండి, వెల్కమ్ టు ఆసీ వ్లాగ్స్. అయితే ఇవాళ పేలాల పిండి ఎలా చేయాలో చూద్దాం. మనకు కావాల్సినవి మొక్కజొన్న గింజలు, అలాగే కొంచెం బెల్లం, 2 కానీ 3 కానీ యాలకులు. ఇలా అయితే కడాయిలో కొంచెం నెయ్యి తీసుకొని అది వేడెక్కాక అయితే మనం మొక్కజొన్న గింజలు వేసుకోవాలి. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి, ఎప్పుడు ఊరికే బయటే కొంటా. జస్ట్ ఇవి ఉన్నాయి కదా గింజలు, మొక్కజొన్న గింజలు అని చెప్పేసి జస్ట్ అలా ట్రై చేసా. అయితే బాగా వచ్చిందనమాట. ఈజీ ప్రాసెస్, ఒక 5 or 10 మినిట్స్లో అయిపోయింది. ఇవైతే పొయ్యి మీద వేసి ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. అప్పుడు అవి పేలాల టైప్ రావన్నమాట. కానీ భలే వచ్చేయండి, టప్ 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 టప్. ఇలా కలుపుతూనే ఉండాలి. బయట 20 రూపీస్కి 10 రూపీస్కి కూడా ప్యాకెట్స్ అమ్ముతున్నారు కదా. అయితే ఇంట్లో చేసుకుంటే మనకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ వచ్చింది అని చెప్పేసి జస్ట్ ఇంట్లో ట్రై చేసా. మా అమ్మాయి అయితే ఒకసారి చెయ్యమ్మా చెయ్యి అంది. బయట మనకి ఎలా ఉంటుందో టేస్ట్ ఇంట్లో కూడా అట్లాగే వచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చూసారా. ఒక్కొక్కసారి అయితే ఎదుగుండి కొంచెం ఇప్పుడిప్పుడే అవి టప్ టప్ అంటున్నాయని చెప్పేసి మూత పెట్టాను. అయితే ఒకేసారి ఇలా వచ్చేసి చిమ్మేసి మొత్తం. అప్పుడు అనిపించింది అనవసరంగా చేసుకోవడం కంటే పాటిస్తాను బెటర్ అని చెప్పేసి వచ్చి అవన్నీ చిమ్మేసాయి అట్లా. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాను. దీని నిండా అయితే తీసుకున్నాను, మిక్సీ జారు నిండా తీసుకొని మిక్సీ పట్టేశాను. చూసా, ఇలా అయితే అయిపోయింది. మరీ మెత్తగా చేసుకుంటే బాగోదు, కొంచెం బరకగా చేసుకోవాలి. దాంట్లో బెల్లము ఇలా ఆల్రెడీ ముందే తురుము పెట్టుకోవాలి బెల్లం. దాంట్లోనే యాలకులు కూడా వేసేసుకొని ఒకసారి అయితే మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం మనం ఎంతైతే తీపి తింటామో అంత ఇదిగా వేసుకోవాలి. చూసారా, అయిపోయిందండి. 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్లో అయితే మనకి పేలాల పిండి రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఊరికే జస్ట్ ఎప్పుడైనా అలా ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడైనా స్నాక్ ఐటెం కూడా పిల్లలకి కూడా హెల్దీ కదా, బాగుంటుంది తినడానికి కూడా. నేనైతే ఇవాళ తొలి ఏకాదశి కాదు అయినా చేసేసాను. మళ్ళీ ఎల్లుండి అయితే మళ్ళీ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.